అంటే బంగ్లాదేశ్ కవ్విస్తోంది. మొన్న అస్సాంలో ఉన్నటువంటి గుడి దగ్గరకు వచ్చి మీరు గుడి కట్టడానికి వీల్లేదు, మా అవతల ఉన్నటువంటి సరిహద్దులు అవతల ఉన్నటువంటి తమ దేశానికి ఇక్కడి నుంచి భజనలు వినబడితే అది వాళ్ళకి హరామంట, అందుకని గుడి కట్టడానికి వీల్లేదన్నారు. అంటే సరిహద్దులు దాటి వచ్చినటువంటి వాళ్ళని కాల్చి చంపేయాలి. కానీ అలా చేస్తే రెచ్చగొట్టడం అనేది తెలుసు. అందుకని నేను సంయమనంగా ముందు మీరు దేశం నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, ఇలాంటి మాటలతోనే తిప్పి పంపించారు తప్పించి ఇంకోటి అక్కడ గుడి కడుతున్నారే తప్పించి ఆగట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం కవ్వింపు చర్యలు ఇంకా జరగబోతున్నాయి రాబోయేటటువంటి రోజుల్లో. దీనికి సిద్ధంగా ఉంది మోడీ సర్కార్. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టించేటటువంటి శక్తులు ఒకవైపు, అట్లాగే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కవ్వించే శక్తులు మరొకవైపు, పాకిస్తాన్ సరిహద్దులు కవ్వించే శక్తులు ఒకవైపు. వీళ్ళందరి మెయిన్ సమస్య ఏంటంటే భారత్లో వీళ్ళందరూ సుదీర్ఘకాలం పాటు నడిపినటువంటి ఒక దందా మిస్ అయిపోయింది. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళని తీవ్రవాదం వైపుకి వెళ్ళలేకుండా సంపూర్ణమైనటువంటి కట్టడి చర్యలు జాగ్రత్తగా తీసుకున్నారు. ఇప్పటికీ భావజాలం ఉన్నోళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఆయుధాలు బుచ్చుకునేసి వాళ్ళతో కలవలేరు. అలా కలవడానికి వెలువడినప్పుడు ఇతర దేశాల నుంచి వస్తారు. అట్లా వచ్చే వాళ్ళని గుర్తించి వెంటనే కాల్చి చంపుతున్నది భారత సైన్యం. కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చుని చేయడం కష్టం, కేవలం యుద్ధం చేయాలి. యుద్ధం డైరెక్ట్గా చేసే దమ్ము పాకిస్తాన్కి లేదు, బంగ్లాదేశ్కి లేదు. బట్ ఈ పరోక్షంగా రెచ్చగొట్టి చేయించాలన్నటువంటి ప్రిపరేషన్స్ టైంలో జనవరి 20వ తారీఖు ట్రంప్ వచ్చేలోపు ఏదో ఒకటి చేయించాలని కుట్రలు పన్నుతున్నటువంటి యూనస్ వర్గం కావచ్చు, పాకిస్తాన్ వర్గం కావచ్చు, ఐఎస్ఐ వర్గం కావచ్చు, వీళ్ళందరి ఆశల్ని తలకిందులు చేస్తూ అలర్ట్గా ఉంచుతోంది మోడీ సైన్యం.